నమస్తే. నా పేరు ముక్కగల్ల యాదయ్య. మాది సొంతం వడ్డేపల్లి, ఆత్మూరు మండల్, సంగారెడ్డి జిల్లా. మేము గత 10 సంవత్సరాల క్రితం సమృద్ధ జీవన్లో రికరింగ్ డిపాజిట్ కట్టాము 10,000 రూపాయలు. కట్టిన తర్వాత అవి ఈరోజు మెచ్యూరిటీ టైం వచ్చింది. కానీ అక్కడ ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఆఫీసు తాళమేసి ఉంది. అసలు ఆఫీసులే లేవు. కానీ పూణే నుంచి వచ్చి గత 10 ఏళ్ళ కింద 2014లో 10 ఏళ్ళ క్రితం వాళ్ళు ఇక్కడ సంగారెడ్డిలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసుకొని మెచ్యూరిటీ వచ్చే టైంకి సరిగా 5 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఆఫీసు క్లోజ్ చేశారు. వాళ్ళు మా దగ్గర వసూలు చేసిన డబ్బులు లైవ్ ఇండియా న్యూస్ ఛానల్ అని, హాస్పిటల్, సమృద్ధ జీవన్ హోటల్స్, మేకల్ ఫాము, గోట్ ఫాము పేరుతో అనేక షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెట్టిరని తెలిసింది. కానీ ఇంతవరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక గ్రామాల నుంచి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఇక్కడ ఆఫీసు క్లోజ్ చేయడం వల్ల ఎవరిని అడగాలనో మాకు అర్థం కావడం లేదు. హెడ్ ఆఫీస్ ఏమో పూణేలో ఉంది. అక్కడ ఆయన మహేష్ మోతేవారు కూడా జైల్లో ఉన్నాడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఏదైతే చెప్పిన సంస్థలు, సమృద్ధ జీవన్ అనుబంధ సంస్థలు, అవి కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. కానీ మాకు డబ్బులు మాత్రం ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఏం అర్థం కావడం లేదు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం.